నమస్కారం. సన్ ఆక్వా బయోఫ్లోకి స్వాగతం. ఈరోజు మనం అత్యంత లాభదాయకమైన టైగర్ రొయ్యల పెంపకం గురించి తెలుసుకుందాం. ముందుగా కుంటను సిద్ధం చేసుకోవాలి. సముద్రపు నీరు లేదా ఉప్పు నీటి కుంటలను శుభ్రం చేసి సున్నం వేసి సిద్ధం చేయాలి. నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చదరపు మీటరుకు 25 నుండి 40 రొయ్యలను వేయవచ్చు. రొయ్యల పెరుగుదల కోసం రోజుకు 3 నుండి 4 సార్లు పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి. నీటి నాణ్యత చాలా కీలకం. pH మరియు ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏరేటర్లను ఉపయోగించాలి. 5 నెలల పెంపకం తర్వాత రొయ్యలు పక్వానికి వస్తాయి. వెంటనే ఐస్ చేయడం వల్ల నాణ్యత మరియు గిరాకీ పెరుగుతుంది. టైగర్ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర ఉంటుంది. సరైన యాజమాన్యంతో అద్భుతమైన లాభాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మరియు ఉత్తమమైన ఆక్వాకల్చర్ పరిష్కారాల కోసం ఈరోజే సన్ ఆక్వా బయోఫ్లాక్ని సంప్రదించండి. ధన్యవాదాలు.